ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఎట్ ఐ హ్యాడ్ ప్లాంటెడ్ ది ఏ నోబెల్ వైన్. జెర్మయా 2nd chapter 21st verses. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి వానిగా నేను నిన్ను నాటితిని. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నేను నిన్ను నాటాను అంటున్నాడు. ఎక్కడ నాటాడు అంటే, దేవుడు ఆయన పరిశుద్ధ కంచెలో మనల్ని నాటాడనమాట. ఒకవేళ మనము రోడ్డు పడిన విత్తనాల వల్లే పక్కకు ఎక్కడో నాటి ఉంటే మరి పందులు వచ్చి పాడు చేయొచ్చు, కాకులు వచ్చి పొడుచు తినొచ్చు. మరి అలాంటి పరిస్థితి లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, దేవుడు మనకి రక్షణ ఇచ్చి మరి ఆయన కవిగిట్లో ఆయన అరచేతుల్లో మనల్ని భద్రపరుచుకున్నాడు అనమాట. మరి ఈ ద్రాక్షావల్లి మరి అన్య జనుల చేతులు వెళ్ళినప్పుడు అది ఫలింపదు కదా. అలాగే మనం కూడా దేవుని చేతిలో ఉన్న దేవుని వలన ప్రకాశించినట్లుగా మనము ఉండాలి. దేవుని ముఖకాంతిని మనము ప్రకాశింపజేసుకోవాలను మన జీవితంలో. మరి ఈ రోజున్న పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నాం? మరి దేవుడి చేతిలో ఉన్న వారిగా ఉంటున్నామా? దేవునితో అనుసంధానం కలిగి ఆయనతో నిరంతరము ఆయన బిడ్డగా మనం ఉంటున్నామో లేదో పరీక్షించుకోవాలన్నమాట. మరి దేవుడు మన ద్రాక్ష ఒక చెట్టుని నాటాడు అంటే దేవుడు ఎంతగానో రక్షణ ఇస్తాడనమాట. మరి దాని చుట్టూ ఒక కంచె వేస్తాడు. మరి ఏవి కూడా మరి ఆ కంచెను పాడు చేయకుండా, మరి ఏవి పిగిలించకుండా, మరి పశువులు తినివేయకుండా మరి దేవుడు మన ఆయన కుడి హస్తాన్ని చాచి భద్రంగా కాస్తాడనమాట. అంటే ఆ ద్రాక్ష వల్లి ఎవరు అంటే మనమేనమాట. మరి మనము కూడా దేవుని కుడి చేతిలో మరి నాటిన మొక్క వలె మనల్ని ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. అనేక రకాలుగా మరి మనము దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం ఏర్పరచబడిన వారిగా ఉన్నప్పుడు, దేవుని చేత మనము నడిపింపబడి ఉంటున్నప్పుడు దేవుడు మరి మనకి కంచెగా ఉంటాడు, కాపలా కాస్తాడు. మనము అభివృద్ధి చెందే వారిగా ఉంటాము. మరి దేవుడు లేకపోతే మన జీవితంలో నిష్ఫలం అన్నమాట అని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఫలించే వారిగా ఉన్నామా? శ్రేష్టమైన వారి ద్రాక్ష చెట్టులాగా ఉన్నామో? మనం ఎప్పుడైతే శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుగా బ్రతికినప్పుడు మనము ద్రాక్షవల్లిగా ఫలించి ఆ ఫలింపు అనేక మందికి మనము ఫలించేవారుగా, అనేక మంది జీవితాల్లో ఫలింపు దయచేసేవారిగా ఉండాలని ఈ వాగ్దానం మనకి తెలియచేస్తుంది అనమాట. దేవుని చేతిలో మనము నాటబడిన వారమై మరి నిరంతరము అభివృద్ధి చెంది బహుబలము పొందిన వారంగా ఉండాలని వాగ్దానం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనాలు అయ్యా. శ్రేష్టమైన ద్రాక్ష ఫలముగా మేము ఉండాలని, మరి మేము కూడా ఫలించాలని, అభివృద్ధి చెందాలని నువ్వెంతగానో ఆశపడ్డావు. మరి ఈలోక సంబంధమైన వాటిల్లో కాకుండా మాకు శ్రేష్టమైన జీవితాన్ని మాకు ఇచ్చావు. శ్రేష్టంగా ఫలభరితంగా మారాలని ఆశపడుతున్నాం. మరి నీ చేతుల్లో మేము నాటబడిన వారముగా ఉండడానికి ఈ వాగ్దానం వింటున్న వారందరి జీవితాల్లో ప్రతిఫలమును, అభివృద్ధిని, ఎదుగుదలను దయచేయమని, అందరూ ద్రాక్షావల్లి వలె ఫలించే చెట్ల వలె ఉండులాగున వారి కుటుంబాల్లో, జీవితాల్లో నూతన కార్యాలు జరిగించమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.